ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో హుక్కా కేంద్రాలను నిషేధించే సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో సభకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. హుక్కా సెంటర్లపై నిషేధం అవసరమని, యువతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. యువత ధూమపానానికి అలవాటు పడే అవకాశం ఉందని, పొగ కంటే హుక్కా మరింత ప్రమాదకరమని అన్నారు. చాలామంది చెడు అలవాట్లకు బానిసగా మారుతున్నారని, ముఖ్యంగా అబ్బాయిలు హుక్కా సేవిస్తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. అందుకే హుక్కా కేంద్రాలను నిషేధించడం ఎంతో ముఖ్యమన్నారు. సిగరెట్లతో పోల్చితే హుక్కా 1000 రెట్లు హానికరం. ఒక్కసారి హుక్కాకు అలవాటైతే యువత బానిసలుగా మారిపోతారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని యువత ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హుక్కా సెంటర్లను శాశ్వతంగా నిషేధం విధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. హుక్కా నిషేధంపై బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు రాకతో ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి వస్తుంది. హుక్కాకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులను అమ్మటం, కొనడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. హుక్కాపై నిషేధం విధించడంతో పాటు మరో సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్. సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వినియోగానికి సంబంధించిన ప్రకటనలను రాష్ట్రంలో నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఇకపై తెలంగాణలో సిగరెట్, పొగాకు సంబంధిత యాడ్స్ కూడా కనబడవు. ఇప్పటి వరకు సిగరెట్, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి అనేక సంస్థలు ప్రకటనలు చేసేవి. దానివల్ల వారి ఆదాయం బాగా పెరిగేది. అయితే ఈ ప్రకటనల వల్ల యువత వ్యసనాలకు అలవాటు పడేవారు. దానిని అరికట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, ఇది అందరికీ కూడా ఆమోదకరమైన బిల్ అని మా ఆలోచన. ఈరోజు మన తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం, క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతూ ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు హుక్కా పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే, యువత మరియు కాలేజు విద్యార్థుల్లో దీని పట్ల అనున్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది. హుక్కా, పొగ, సిగరెట్ పొగ కంటే మరింత హానికరం. ఇది పొగ తాగే వారికి కంటే ఎక్కువ అధిక స్థాయిలో విషపూరితమైన పదార్థాలకు గురి చేస్తుంది. 1 గంట హుక్కా పొగటులో 200 పఫ్ఫులు ఉండి సిగరెట్తో పోలిస్తే 100 రెట్లు అధికంగా పొగాకు శ్వాసించడం జరుగుతుంది కనుక, అంతేగాక హుక్కాలలో బొగ్గు ఉపయోగించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, లోహాలు మరియు క్యాసినోజన్లు మరింత ప్రమాదకరమైన పొగ వెలువడి కాలుష్యాన్ని మరింత పెంచుతుంది. అధ్యక్ష, ఇది కేవలం పొగతారు గారికే కాదు, ప్యాసివ్ స్మోకర్లకు కూడా ప్రమాదకరమైన ముప్పు కలిగించి ప్రజలు తరచుగా సంధించే పబ్లిక్ స్పేస్లలో ప్రమాదాలు మరింత పెంచుతూ ఉన్నాయి. అందువల్ల హుక్కా బార్లను నిషేధించడం వంటి కఠిన చర్యలు అవసరమని తెలంగాణలో సిగరెట్స్ మరియు ఇతర తంబాకు ఉత్పత్తుల చట్టం 2003కు సూచించబడిన కొన్ని సవరణలు చేయడం జరిగింది. అధ్యక్ష, మరి ఈ సవరణలకు సంబంధించి గౌరవ శాసన సభ్యుల ముందట అమెండ్మెంట్స్కి సంబంధించిన అంశాలు ముందు పెట్టాం. దీన్ని వారు ఆమోదం తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష.